బాగా పురుగు పట్టిపోయినాయి కదా అని చెప్పి పిల్లోస్ ని పారేయకండి. ఆ పిల్లోస్ ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటిని కొత్తలాగా తయారు చేసి. సో మీరు జనరల్ గా ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా పిల్లోస్ ని వాషింగ్ మిషన్ లో వేసేసి వాష్ చేస్తూ ఉంటారు. కానీ ఫ్లాట్ గా అయిన పిల్లోస్ ని మీరు మళ్ళీ ఫ్లఫీగా చేయాలంటే తప్పనిసరిగా నేను చెప్పిన విధంగా చేయాల్సింది. దీనికి సంబంధించి ఫుల్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మనం ఈ పిల్లోస్ మొత్తం ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఫైబర్ అంతా పీసులు పీసులుగా తీసేయాలి. తర్వాత వాటిని 2-3 రోజులు ఎండబెట్టేసుకుని తర్వాత వాష్ చేసేయండి. ఎండబెట్టినప్పుడు దీంట్లో ఉన్న పురుగులు గాని నల్లు గాని చీమలు గాని అవన్నీ పోతాయి. వాష్ చేసినప్పుడు తడి కూడా ఉంటుంది కాబట్టి ఒక 2-3 రోజులు ఎండబెట్టినైతే అవి కూడా నీట్ క్లియర్ అయిపోతుంది. దుమ్ము ధూళి కూడా మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది. తర్వాత దీన్ని మనం ఫ్లఫీగా చేయాలంటే మీకు కావాల్సినంత దూదిని ఒక కవర్ లో పెట్టేసుకోవటమే. నేను కొత్త కవర్స్ అనేవి తయారు చేసి మళ్ళీ నేను కొత్త వాటిలా తయారు చేసుకున్నాను. మీరు కూడా ఇట్లా చేసినట్లయితే డెఫినెట్ గా ఇంకొన్ని ఇయర్స్ మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.